దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చూడండి దేవుని వాక్యాన్ని. ఇది నాన్న ఎప్పుడు ప్రతిసారి కూడా కరెక్ట్ చేయబడటం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. వెరీ ఫ్యూ పీపుల్ లైక్ దావీదు వలె కొంతమందికే తప్పు సరిదిద్దుకోవటం అనేది ఇష్టమైన పని. కొంతమందికి హెచ్చరించబడటం ఇష్టమైన పని కాదు. ప్రతిసారి మరి బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ప్రతిసారి వాక్యం వింటున్నప్పుడు కానీ దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దీన్ని ఆశీర్వదిస్తాడనే మాటలే కాదు. కొన్నిసార్లు ఆలోచించేయండి. ఇదిగో అమ్మా, ఇది నువ్వు మార్చుకో, ఇది నువ్వు సరి చేసుకో అనే గద్దింపులు కూడా నీకు ఎంతో ఆశీర్వాదకరమైనవి. తెలుసా అండి? ఆ విషయాన్ని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దీవెన వాక్కులే కాదు, గద్దింపు మాటలు కూడా మనకు అదొక తైలాభిషేకం అని మనం తెలుసుకోవాలి. అదొక ఉపకారం. దావీదు గారు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, నేను అట్టి అభిషేకాన్ని త్రోసివేయకుదునుగాక అంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదే అక్కడ అంటున్నాడు, ఏదో కపటంగానో అపవిత్రంగా మోసయుక్తంగా మేము చెప్పట్లేదు, మాకు ఈ పని అప్పగించిన ఆయన చెప్పమన్నాడు కాబట్టి ఆయన సంతోషపెట్టడానికి ఆయన ఏం చెప్తాడో అదే మేము చెప్తాం. హల్లెలూయా. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి దేవుని వాక్యాన్ని. అందుకని ప్రజలు అలవాటు పడిపోయారు అట్లా. మనం అలవాటు పడకూడదు. ఈరోజు నా గురించి ఏదైనా ప్రవచనం ఉందా, ఈరోజు నా గురించి ఏదైనా దర్శనం ఉందా, ఈరోజు నా గురించి ఏదైనా యూ హ్యావ్ ఎ ప్రాఫెసీ దట్ గాడ్ విల్ బ్లెస్ యూ. అవును, మీకు ప్రవచనం ఉంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, గొప్ప జనంగా చేస్తానన్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నీ పేరుని హెచ్చిస్తానన్నాడు. ఈజ్ ఇట్ నాట్ యువర్ ప్రాఫెసీ? ఈజ్ ఇట్ నాట్ యువర్ ప్రామిస్? అది మీ వాగ్దానము, అది మీ ప్రవచనం కాదా? మీకు చెప్పలేదు ఆ మాటని? ఇది అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట. అబ్రహాం పొందిన విశ్వాసమును క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకి ఇస్తానంటున్నాడు ఆ వాగ్దానాలకి వారసత్వం. హల్లెలూయా. అందుకనే మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించి దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. అందుకని అన్నిసార్లు దీవెన వాక్యాలు, మేలు వాక్యాలు, కొన్నిసార్లు హెచ్చరికలకు కూడా మనం అలవాటు పడాలి, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అది ఎంతో ప్రయోజనకరమే ఉందన్నమాట. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. దేవుడు మనల్ని ఈ దినం, ఈ పునరుద్ధాన దినం దీవించును కాక.